నిద్ర కోసం వచ్చాము అంటారు. And if anyone asks this question, the purpose of life, we say that we are భజ here for గోవిందం food and అనేటువంటి drink. దాంట్లో ఉంటుండాలి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతే దుఃఖకరణే. అప్పుడు చెప్పారు శంకరాచార్యుల వారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరగటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు. It was Shankaracharya who said, chant the holy name of God. You have forgotten God's name. You are simply pulling on your life. కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు, If a question is put, why are you here? ఏం స్వామి మేము వచ్చాం, ఖానా పీనా సోనా మర్నా. They are here, they are here only for eating, drinking, and just moving, dying ultimately. దీనికోసం మనం వచ్చామని. ఇది కాదు నీవు రావడం. ఈ మధ్య లోపల నీవు ఎన్నో చేయవలసినటువంటి ఉన్నాయి. Between these two steps, in between, that you have to do lots of things. కేవలము ఖానా పీనా కోసం రాలేదు, Not merely for food and drink you are here. నిద్రపోవటం కోసం రాలేదు, Not merely for sleeping. కేవలం చదువుకోవటం కోసం రాలేదు. Not for education. కానీ వచ్చిన పని వేరే ఉంటుండాలి, దాన్ని నీవు మర్చిపోయినావు. But the purpose of your stay is different, which you have forgotten. వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలి. See that the very purpose is fulfilled. ఈ దేహం వచ్చింది, The body is here. దేహం పెరుగుతూ ఉండాలి. The body is growing ఈ day by day. పెరిగింది తరగక తప్పదు. And the body that grows is sure to diminish. కనుక ఈ పెరిగే దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. And as we grow, we should also work for emancipation. కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సార్థకంగా ఉంచుకోగలరు. The one who recognizes this truth will have his life liberated. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరూ ఈ జగత్తుకు వచ్చాము. మనము We are all here in this world. ఇందులో ప్రయాణమైపోతున్నాము. We are just traveling. ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి. We have got so many waves, so many obstacles, so many ups and downs. దీన్నన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి యొక్క శక్తిని సాధించాలి. We should have the strength and resistance to face the challenges. దీనినే సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని. This is the real, true spiritual దీని strength. మధ్యలో ఏమైనా జరగని Many things may happen in between. దానికి మనం భయపడకూడదు. You should never be afraid of this situation. అలలు పొరలు వస్తుంటాయి. No doubt the problems do come. ఇహ సంసారే బహుదుస్తారే It's so difficult to cross this ocean of కృపయా life. పారే పాహి మురారే. Oh God, be compassionate towards me and భజ help me to cross. గోవిందం భజ గోవిందం. Therefore, chant, sing His glory, God's name. కనుక ప్రతి ఒక్క తూరి తల్లి గర్భంలో పుట్టటము, తల్లి గర్భం నుంచి పోవటము, ఇంతేనా మనం వచ్చినటువంటి పని. మనం వచ్చిన పని చాలా గొప్పది. We are in the cycle of birth and death. మానవ జీవితం ఎంతో సార్థకం గావించుకోవాల్సినటువంటిది. The human life should be for liberation. వీడు చదివే చదువులకును, వీడు చేసేటువంటి పనులకును, వీడు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి. We should find a proper path, proper direction for all the knowledge that we have, for all the position that ఎంతో we ధనం have. ఉన్నదని బాగా సంపాదిస్తారు, చదువుకుంటారు. Expecting that you will earn a lot of money, you study well. చదువు ఏమిటి? చదువు ఏమైనా కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి. Why, what for? This simple education that can be learned by birds and beasts as well. మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు. In circus, you watch many things. కోతులు కూడా ఎంతో విద్యను నేర్చుకున్నాయి. And you find the animals there, lots of education. కానీ ప్రయోజనం ఏమిటి? What is the use? విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి? What is the use of all this దాన్ని education? సద్వినియోగం పరచుకోవాలి. We should make proper use of our education. ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి. The fulfillment of education is there when once we make proper use of our knowledge. కనుక మనం వచ్చినాము కేవలం వచ్చినటువంటి చదువు కోసం కాదు. We are here not merely for education. చదవాలి, We have to study anyway. చదివినటువంటి డిగ్రీ కూడా తీసుకోవాలి. We have to get our degrees as well. కానీ డిగ్రీస్ తీసుకున్నంత మాత్రం చాలదు. ఇది Mere acquisition of a degree is not enough. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులైనా, Can you call oneself educated by merely learning how to read కాలేజీల and write? డిగ్రీలు పొంద విద్యావంతులవునా,
By merely getting a degree, can you call yourself educated? సుజ్ఞానం సుకృతి లేక విద్యలు సద్విద్యలగునా Without spiritual knowledge and awareness, can that be education at all? ఏం ప్రయోజనం? What is the use? What's its value? కనుక ఈ రెండు కూడా ఉండినప్పుడే మనం ఆ విద్యలంతా సార్థకం అవుతుంది. When once we have these two, the purpose of education is achieved. కాన ప్రతి మానవుడు కూడాను మనం చేయవలసినటువంటి పనులు లక్ష్యంలో పెట్టుకొని చేయాలి. Therefore, everyone must discharge his duty, keeping duty as the chief aim. నేను ఎంబీఏ పాస్ చేశాను, I passed MBA. ఎంబీఏ పాస్ చేశాను, I got this degree MBA. డిగ్రీలు దండికి పొందాను. I have many degrees as well. ప్రయోజనం ఏమిటి? What is the use? దాన్ని యూజ్ చేయదు కదా. You should make proper use of the degrees. ఆ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో మనం వినియోగించుకోవాలి. If it is not practically properly used, all the degrees are సుజ్ఞానం useless. సుకృతి లేక విద్యలు సద్విద్యలగునా Without this spiritual knowledge and awareness, can you call it a true education? ఇవన్నీ కేవలము పేపర్లో ప్రింట్ వేసినట్టుగా ఉంటాయి. That's all amount to paper degrees printed. కానీ ఇది కాదు. మనం ఆ పేపర్ది పే ఇన్ ఫర్ నా జీవితం లోపల ఆ యొక్క పే చేయాలి మనం ఈ చదివినటువంటి దాన్ని. And therefore, it should be imprinted in our heart, paid for in our heart within. దీన్ని అప్పుడే మనం సార్థకం అవుతుంది. Then only education purpose is realized. కనుక మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటో అనేటువంటి దాన్ని గుర్తించాలి. So we must recognize the fact why we are ఈ here. గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది. It's only mankind that can be aware of the purpose of life. ఏదో వచ్చినాము, సంపాదించాము, బ్యాంకుల్లో పెట్టాము, పిల్లల్ని చదివించాము, పిల్లల్ని ఫారిన్ పంపించాము, అన్ని చేశాము. Having been born, one is educated well, has taken care of the family, sending their children abroad with ఇంత money in the మాత్రం bank. కాదే, That's not enough. ఇంకా ఉన్నావు నీ ప్రపంచంలో. You are still here. కట్టకడపటి వరకు కూడా నువ్వు శాంతిని పొందాలి. Till the end you must enjoy peace. దీనివల్ల నేను ఆనందం అనుభవించాను అనేటువంటి ఒక నిశ్చయము తెలియాలి. You should aspire that state of bliss. కనుక మనం వచ్చినటువంటి ఎందుకు దాన్ని నిరంతరం కూడా మనం మర్చిపోకుండా ఉండాలి. Therefore we should never forget the purpose of life, why you are here.